శతకోటి షెండాలప్పన్లకు అనంతకోటి ఐడియాలన్నట్టు మంది తాన దొంగతనంగా పైసలు ఎత్తుకుపోయేందుకు సైబర్ నేరగాలు తీరొక్క కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నారు. ఆఖరికి పెళ్లిల సీజన్ కూడా గట్టిగా వాడుతున్నారు సైబర్ చోరగాళ్ళు. దూరం చుట్టాలో లేకుంటే పక్క రాష్ట్రాల్లో ఉండే చుట్టాలో వీలుగాక పెళ్లి పత్రికను వాట్సాప్లలో పంపుతుంటారు కదా మామూలుగా. అగో అచ్చం అట్లనే వాట్సాప్ లో పెళ్లి పత్రికలు పంపుతుర్రట. ఓపెన్ చేసి చూడకపోతే చుట్టాల మాట వస్తుందని మర్యాద కన్నా లింక్ క్లిక్ చేస్తే ఖాతాల పైసలు ఖతమే. ఇంకా ఇప్పటికే ఇసొంటి ఆడడం మస్తుగా అవుతుండే వరకలా హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఫేక్ ఇన్విటేషన్ల మీద జనాలకు జాగ్రత్తలు చెప్తున్నారు. పెళ్లి పిలుపు అనుకుంటే ఏపీకే ఫైల్ తయారు చేసి వాట్సాప్ కు పంపుతురట. తెలియక పబ్లిక్ ఆ లింక్ ఓపెన్ చేయగానే థర్డ్ పార్టీ యాప్ ఓపెన్ అయ్యి మనకు తెలియకుండానే మన పర్సనల్ డేటా మొత్తం సైబర్ నేరగాల చేతికి పోవుడే కాకుండా మన ఫోన్ల సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఆడు అరసేకన్ కూడా ఆలస్యం చేయకుండా బ్యాంకు ఖాతాలకు వెళ్ళి బాజాబ్తా పైసలు ఖాళీ చేసి పెడతాడు. ఖాతా ఖాళీ అయినాక నెత్తి నోరు కొట్టుకుంటా సైబర్ పోలీసులు తానే పోయి కంప్లైంట్లు కాయిదాలు రాసిచ్చే కంటే ముందే పైలంతో నుండి పైసలు కాపాడుకున్నాడు బెటర్. ఏమంటారు? ఇదివరకు ఓటీపీలు పంపుర్రి, మీ బ్యాంకు పాస్వర్డ్ చెప్పుర్రి అని ఫోన్లు చేసో మెసేజ్లు పంపో కథలు పడేది. ఈ నడుమ జనాలు జర తెలివికి వచ్చి అసలు ఏం చెప్పకపోతుండే వరకలా ఇగో ఈ తీర్ల సీజన్ కు తగ్గ ప్లాన్ వేసి పనితనం చూపిస్తున్నారు. అయినా ఏడైనా అవుతుంది మన తాన కాదు కదా అని లైట్ తీసుకునేరు. వాట్సాప్ లో లింక్ పంపేందుకు ఎంత దూరంలో ఉంటేంది, ఆన్లైన్లోకి వెళ్ళి ఖాతా కథం చేస్తేందుకు ఏడికేలు అయితే ఏమున్నది, సెకండ్లలోనే పోతం చేసి మైండ్ బ్లాక్ చేస్తారు కాబట్టి జర పైలం.